అండ్ అందరికీ చాలా రోజులైపోయిందనమాట మీకు నా డైట్ వీడియో పోస్ట్ చేసి. నేనే చెప్పాను ట్రాకింగ్ చాలా ఇంపార్టెంట్, కంటిన్యూషన్‌గా చేయడం చాలా ఇంపార్టెంట్ అని. కంటిన్యూషన్‌గా చేస్తున్నాను. ఇదిగోండి వీడియోస్ కూడా తీసుకుంటున్నాను. కాకపోతే ఆఫీస్ వర్కు, పిల్లల వర్కు, సమ్మర్ అని అటు ఇటు తిరిగి కొన్ని క్లిప్స్ ఒక్కొక్క రోజు తీయకపోవడం, ఒక్కొక్క రోజు ఎక్సర్సైజ్ చేయకపోవటము, ఇలాంటివన్నీ మిస్ అయినాయి అనమాట. అందుకని చెప్పి యాజ్ టీజ్‌గా డైట్ లాగా లేదు కదా అని చెప్పి నేను పోస్ట్ చేయట్లేదు. కానీ అనిపించింది నా వెయిట్ చూసుకున్న తర్వాత, నేను ఇంత చేస్తూ ఇన్ని తిరుగుతున్నా అంటే ఇష్టమైన ఫుడ్ తింటున్నాను. ఒక్కొక్క రోజు స్వీట్స్ తింటున్నాను. ఇదిగోండి ఇలా ఐస్ క్రీమ్స్ తింటున్నాను. ఒక్కొక్క రోజు మ్యాగీ కూడా తింటున్నాను అనమాట. అలా నాకు ఇష్టమైనవి తింటూ కూడా నేను చేసుకునే 10-15 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల నేను అనుకుంటున్న వెయిట్ అయితే ఖచ్చితంగా లూజ్ అవుతున్నాను. అంటే దాదాపు అంటారు 80% ఆఫ్ ఫుడ్, 20% వర్కౌట్ అని. ఆపోజిట్లో జరుగుతుంది నా బాడీకి మాత్రం. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. రోజు అంతా చేసే పని, ఇంటి పని లేదా ఎక్స్ట్రా ఏదైనా థింగ్స్ కానీ, వాకింగ్ కానీ, అది మీరు వెయిట్ లాస్ చేయాలి అనుకుంటే అది కౌంట్‌లోకి ఖచ్చితంగా రాదు. ఒక 10 మినిట్స్ అంటూ జస్ట్ 10 మినిట్సే. ఒక 10, 20 గుంజులు తీయండి. లేదా మనకి స్కిప్పింగ్ ఉంటుంది. అలాంటి చిన్న చిన్నవి మన బాడీ వెయిట్‌ని బట్టి మనం ఏం చేయగలమో అది ఖచ్చితంగా చేయండి. నేనైతే ఆల్మోస్ట్ ఇప్పుడు 35కి అంటే డే 35 అనేది నేను నా వీడియోలో లాస్ట్‌లో పోస్ట్ చేశాను. ఈ వీడియోలో అయితే ఈ 15 డేస్ నుంచి అంటే 35 టు డైరెక్ట్‌గా 50 డేస్ నా డైట్‌లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో మీకు చూపించేస్తాను. మీకు తెలుసు నేను డే 1 స్టార్ట్ చేసినప్పుడు 80 ఉన్నాను. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 77 ఉందన్నమాట. అంటే నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసి అంటే 50 డేస్‌లో 3 కేజెస్ తగ్గాను. మీకంటే 50 డేస్‌కి 3 కేజెస్ అయినా అనుకోవచ్చు, కానీ ఇంట్లో పనులు, పిల్లలు, ఆఫీస్ వర్కు, అలాగే నేను ఎక్కడ నాకు ఇష్టమైన ఫుడ్‌ని వదలకుండాను లేదా కడుపు మార్చుకొని లేకుండా ఈ 3 కేజెస్ తగ్గాను. దానికన్నా ముందుగా వెయిట్ లాస్‌తో పాటు బాడీలో ఉండే ఇంచెస్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఈ ఏజ్‌లో. అది నా బాడీలో నా చేంజెస్‌ని నేను చూడగలుగుతున్నాననమాట. సో, దానికోసం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. నేను తీసుకునే ఫుడ్ ఏవైతే చేంజెస్ చేసుకున్నానో అది నాకు డైలీ రొటీన్‌లో అయిపోయింది. నేను విడిగా సెపరేట్‌గా డైట్‌గా అంటూ ఏం చేయట్లేదు. డైలీ 2 మీల్స్ తీసుకుంటున్నాను. 1 స్నాక్ తీసుకుంటున్నాను. రైస్‌ని క్వాంటిటీగా తీసుకుంటున్నాను. షుగర్‌ని చాలా వరకు కట్ చేశాను. గ్రీన్ టీ యాడ్ చేసుకున్నాను. కొన్ని ఎక్సర్సైజ్‌ని తీసుకుంటున్నాను. అలా కొన్ని హెల్తీ ఏవైతే హ్యాబిట్స్ యాడ్ చేయడం వల్ల నేను అనుకుంటున్న వెయిట్ అయితే నేను అనుకున్న డేస్‌లో నేను రీచ్ అవ్వగలనని మీకు అనిపిస్తుందనమాట. అదే మీతో కూడా షేర్ చేస్తున్నాను. వెయిట్ లాస్ అనేది ఆఫ్టర్ 30 కూడా వెయిట్‌లో ఉంటే ఓకే. వెయిట్‌కి మించి ఉంటే గనుక ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చేశాను. ఇదిగోండి ఫైనల్ అవుట్‌పుట్ అయితే నాకు చాలా